గౌరవ అతిథి మిస్సెస్ కాంతిరేఖ గారు, డైరెక్టర్ ఆఫ్ లుక్అప్ ట్రెండ్స్. తను ఇంతకుముందే చెప్పాను, అనేక కార్యక్రమాల్లో ఏపీలో నిర్వహిస్తూ రాజన్న కార్యక్రమాల్లో కూడా తను పరిచయం అయింది. అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు. మరి లుక్అప్ ట్రెండ్స్ డైరెక్టర్గా వ్యవహరిస్తూ మహిళలతో పాటు అనేక కార్యక్రమాలు, అనేక పేదలకు సేవలు అందిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ఒక మహిళ. తను కూడా ఈరోజు నాతో పాటు వేదిక పంచుకున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ మిస్సెస్ కాంతిరేఖ గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. యాక్చువల్లీ నాకు కొంచెం మాట్లాడడం రాదు, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. సో దిస్ ఈస్ కాంతిరేఖ, డైరెక్టర్ ఆఫ్ లుక్అప్ ట్రెండ్స్. ఫస్ట్లీ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ కాదు, హ్యాపీ ఉమెన్స్ డే అని మీకు మీరు చెప్పుకోండి ఒక్కసారి గట్టిగా, హ్యాపీ ఉమెన్స్ డే. సో లుక్అప్ ట్రెండ్స్ అన్నది ఒక అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ ఏజెన్సీ అండి. జస్ట్ ఏదో ఒక కార్పొరేట్ లెవెల్ ఆఫ్ సర్వీసెస్ ఇచ్చేవాళ్ళం. కానీ నాకు అనిపించింది అదొక కార్పొరేట్ లెవెల్ ఆఫ్ సర్వీస్. ఉన్న ఒక్క లైఫ్లో మనకి మనసుకి ఏది నచ్చితే అది చేయాలని నా ఒపీనియన్. సో నేను డాక్టర్ కిరణ్ బేడి గారితో 2 బిగ్ ఈవెంట్స్ చేశానండి వైజాగ్లో. అండ్ ఆల్సో ఐఎమ్ ఎన్ ఆథర్, ఐఎమ్ ఏ ట్రైనర్. మనకి సెల్ఫ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎలా ఇంట్లో నుంచి చేయాలి అన్నది ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో నా యొక్క జర్నీ స్టార్ట్ చేయాలంటే యాక్చువల్లీ ఒక 2 days అయినా సరిపోదు. సో క్లుప్తంగా నాకు జరిగిన ఒక 3 points మీకు షేర్ చేసుకుంటాను. అది మీకు మీ లైఫ్లో మీ కోడళ్ళకు కానీ మీ కూతుర్లుగా కానీ కూడా మీరు అది ఇంప్లిమెంట్ చేయండి. ఫస్ట్లీ లుక్అప్ ట్రెండ్స్ అండ్ కంపెనీ ఉన్నా కూడా నేను ఎందుకు ట్రైనింగ్ ఇచ్చాను, వాళ్ళు నన్ను కాంపిటేటర్స్గా నేను ఎందుకు చేసుకున్నాను. చాలామంది అడుగుతారు, సేమ్ నాలెడ్జ్ మీరు షేర్ చేసుకోవడం వల్ల మీకు కాంపిటేటర్స్ పెరుగుతారు కదండి అని చాలామంది అడిగారు. కానీ నా వల్ల ఓ 10 మందికి యూజ్ అవుతుందని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఒక ఆవిడండి, చాలా కోటీశ్వర్లు, 2 కార్లు ఉన్నాయి, కానీ తను సెల్ఫ్గా ఎర్న్ చేసుకోలేని పరిస్థితి. తనకి నేను ట్రైనింగ్ ఇచ్చి తను ఓన్గా ఫైనాన్షియల్గా జస్ట్ ఇంట్లో ఉండి ఏదో చిన్న 1 గంట జాబ్కి ఒక 6,000 ఆఫ్ మనీ తనకి వచ్చినప్పుడు తను నాకు కాల్ చేసి, మేడం ఫస్ట్ టైం నా జీతంతో మా బాబుకి పాలసీసా నేనే కొన్నానండి అని కళ్ళలో నీళ్ళు పెట్టుకుందండి. అది కాదా సాటిస్ఫాక్షన్ అంటే? సో దట్స్ వై ఐ ట్రైన్డ్ ఆల్మోస్ట్ 10,000 మూమెంట్. ఆల్మోస్ట్ చాలామంది సక్సెస్గా వాళ్ళ జర్నీని నడుపుతున్నారు ఇంట్లో నుంచే జాబ్స్ చేసుకుంటూ. సో ఫ్రమ్ దిస్ స్టోరీ ఐఎమ్ షేరింగ్. మీ నాలెడ్జ్ మీ దగ్గరే ఉంచేసుకోకండి, స్వార్థంగా వద్దు, పక్క వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మీలా ఓ 10 మందిని తయారు చేయండి. ఓకే. అండ్ మై సెకండ్ థింగ్ ఈజ్, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ నేను ఒక బిగ్ ఎగ్జాంపుల్ చెప్తూ మీకు అది ఎలా ఉంటుందో చెప్తాను. డాక్టర్ కిరణ్ బేడి గారితో నేను ఈవెంట్ చేసినప్పుడు రిటర్న్ ఫ్లైట్లో నేను ఆవిడని డ్రాప్ చేస్తున్నాను, కార్లో డ్రాప్ చేసినప్పుడు, వై డిడెంట్ యూ కాల్ యువర్ హస్బెండ్ ఆన్ ద స్టేజ్ అన్నారు. సో మా వారు గవర్నమెంట్ ఆఫీషియల్ కదా పిలవకూడదు అన్నారు మేడం అని. యూ హ్యావ్ సో మచ్ టాలెంటెడ్. నేను అది మీ హస్బెండ్కి తెలియచేయాలని ఆవిడ ఎయిర్పోర్ట్లో ఒక 15 minutes మా హస్బెండ్ గురించి వెయిట్ చేశారండి. ఆవిడకి ఎందుకండి ఆ పని? ఆవిడ యాటిట్యూడ్ చూపించవచ్చు కదా, ఆవిడకి చాలా నేమ్ ఉంది కదా సార్, కరెక్ట్? సో ఎందుకు మన కోసం ఆగాలి? 15 minutes మా హస్బెండ్ గురించి ఆగి ఇంకొక 20 minutes నువ్వు ఈ అమ్మాయికి సపోర్ట్ చేయాలయ్యా అని 20 minutes తను మాట్లాడడం జరిగింది. సో ఎంత గ్రౌండింగ్గా, అలాంటి ఇండియా ఫస్ట్ ఐపీఎస్ ఫీమేల్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు మనం కూడా గ్రౌండింగ్గా ఉండడంలో తప్పలేదు కదండి. సో డోంట్ షో యువర్ యాటిట్యూడ్. చిన్నది సాధించేసిన వెంటనే ఇంక నాకన్నా తిరుగులేదు అన్న మాత్రం అనుకోవద్దు. గ్రౌండింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఇస్ దిస్ ద బిగ్ ఎగ్జాంపుల్ ఫర్ యూ? ఒకసారి మీకు అర్థమైతే ఒకసారి క్లాప్స్ కొట్టండి. కిరణ్ బేడి గారు ఎగ్జాంపుల్. ఎస్,
సో నెక్స్ట్ వన్ ఈజ్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. నాకు 2 కిడ్స్. సెకండ్ సిజేరియన్ పడినప్పుడు చాలా కాంప్లికేటెడ్ అయ్యింది. బెడ్ మీద లైక్ చాలా వైబ్రేషన్స్ వచ్చి నాకు కూడా తెలిసిపోయింది ఏంటంటే నేను ఐమ్ అవుట్ అని నాకు అర్థమైపోయింది. బట్ ఆ టైంలో యాక్చువల్లీ మా అమ్మమ్మ గారు మా పెద్దమ్మ గారు కూడా అలాగే ఇదైపోయారంట. సో మా పేరెంట్స్ ఆ భయంతో చాలా కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటున్నారు. బట్ నేనేం చేశాను తెలుసా అండి, మా డాడీని ఫోన్ అడిగి, సార్ మహేష్ బాబు సినిమా మీకు తెలిసే ఉంటుంది, ఇదే కదా అని మీకు సాంగ్ తెలిసే ఉంటుంది రైట్? మహేష్ బాబ్స్ ఫ్యాన్స్ ఉన్నారా? ఓకే, ఒకళ్ళే ఇస్తారేంటి, ఫీల్ అవుతారు ఆయన. సో ఆ సాంగ్ని 10 times వింటేనే కానీ ఆ వింటూ నేను మనసులో ఏమనుకున్నానంటే నేను బ్రతకాలి, నేను 10 మందికి ఉపయోగపడాలి, ఇప్పటి వరకు చేసింది చాలదు, ఇంకా మనం చెయ్యాలి అని నేను 10 times నేను అనుకోవడం వల్ల సీరియస్లీ నేను ఆ రోజు ఆ నిమిషం బతికాననే అనుకోవాలి. దిస్ ఈజ్ వాట్ ట్రస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. ఎవరో పక్క వాళ్ళు వచ్చి మనల్ని పుష్ చేయాలి, ఎవరో పక్క వాళ్ళు వచ్చి మా హస్బెండ్ సపోర్ట్ చేయాలి, అది కాదండి. ఫస్ట్ మీరు స్టెప్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ రాజా గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కాంతిరేఖ గారు. నిజంగా మీరు మాటలు రావన్నారు, గొప్పగా మాట్లాడారు. మంచి ప్రసంగం, ధన్యవాదాలు. మీరు చేసేటువంటి సేవలు పేద ప్రజల్లో, మహిళల్లో కాంతిరేఖలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పేరుకు తగ్గట్టు ముందుకు వెళ్ళాలని అభినందిస్తూ థ్యాంక్ యూ కాంతిరేఖ గారు.